రెండు రాష్ట్రాల మధ్య అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీలకే జనం మళ్లీ జై కొట్టారు. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతికి, జార్ఖండ్లో జేఎంఎం ఆధ్వర్యంలోని ఇండియా కూటమికి ఓటర్లు పట్టం కట్టారు. ఇక దేశంలో అత్యధిక జనాభా కలిగిన రెండో రాష్ట్రం మహారాష్ట్రలో బీజేపీ ఏకంగా 132 సీట్లు కైవసం చేసుకుంది. ఇక్కడ మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీ 149 చోట్ల పోటీ చేసి అందులో దాదాపు 90% సీట్లను గెలుచుకుని రికార్డు సృష్టించింది. కమలం పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి మ్యాజిక్ ఫిగర్ను దాటి 235 చోట్ల జయకేతనం ఎగురవేసింది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ చతికిల పడింది. ఆ కూటమిలోని ఏ పార్టీ కూడా ప్రతిపక్ష హోదాకు సరిపోయే సీట్లను సాధించలేకపోయింది. జార్ఖండ్లో 81 అసెంబ్లీ స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. ఇక్కడ ఇండియా భారీ విజయం సాధించింది. ఈ ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 41ని దాటేసింది. ఇండియా కూటమి 56 స్థానాల్లో విజయం సాధించింది. ఇక జేఎంఎం 34, కాంగ్రెస్ 16, సిపిఐఎం 2, ఇక ఆర్జేడీ 4 కలిపి మొత్తం ఇండియా కూటమికి 56 సీట్లు అయితే వచ్చాయి. మరోవైపు బీజేపీ కూటమి 24 స్థానాల్లో అయితే గెలుపొందింది. అయితే బీజేపీ ఒంటరిగా 21 సీట్లు సాధించింది. బీజేపీ మద్దతుదారు ఏజేఎస్యు పార్టీ 1, అలాగే లోక్ జనశక్తి పార్టీ 1, జనతాదళ్ 1 చొప్పున సీట్లు సాధించాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్ధవ్ సేన, షిండే సేన హాట్ టాపిక్ గా మారింది. ఇక తనదే రియల్ శివసేన పార్టీ అని ఏక్నాథ్ షిండే, శివసేన పార్టీ ఫేక్ సంతానం అంటూ జనంలోకి వెళ్లిన ఉద్ధవ్ ఠాక్రేకు పరాభవం ఎదురైంది. కాంగ్రెస్ అలాగే శరద్ పవార్ ఎన్సీపీ, ఎస్పీతో కలిసి మహా వికాస్ అఘాడీగా బరిలోకి దిగిన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ హెచ్ఎస్కి నిరాశే మిగిలింది. ఇక 95 చోట్ల ఎస్హెచ్ఎస్ పోటీ చేస్తే 20 స్థానాల్లోనే గెలిచింది. అదే ఏక్నాథ్ షిండే పార్టీ ఎస్హెచ్ఎస్ మాత్రం 81 చోట్ల పోటీ చేసి 57 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక ప్రస్తుతం ఏక్నాథ్ షిండే సీఎంగా అభ్యర్థిపైన భారీ విజయం సాధించారు. అజిత్ పవార్ విషయంలోనూ శరద్ పవార్ కు ఉద్ధవ్ ఠాక్రే పరిస్థితి ఎదురైంది. అజిత్ పవార్ ఎన్సీపీ 41 స్థానాల్లో గెలవగా శరద్ పవార్ ఎన్సీపీ 10 చోట్ల మాత్రమే గెలిచింది. ఇక మొత్తంగా మహారాష్ట్రలో బీజేపీ అలాగే షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ అలాగే మరో 5 ఇతర పార్టీలతో కూడిన మహాయుతి కూటమి మరోసారి అధికార పగ్గాలను చేపట్టేందుకు రెడీ అయ్యింది. ఇక ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకున్న బీజేపీకి ఇప్పుడు మహారాష్ట్ర ఫలితాలు మరింత బూస్టప్ నిచ్చాయి. మహావికాస్ అఘాడీ కూటమి కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఇక కేవలం 49 స్థానాల వద్దే అఘాడీ గాడి ఆగిపోయింది. ఇక ఈ ఎంవీఏలోని కాంగ్రెస్ పార్టీ 16 చోట్ల, ఎస్పీ 2 చోట్ల విజయం సాధించాయి. ఇక మాలేగావ్ సెంట్రల్ స్థానాన్ని అయితే ఎంఐఎం కైవసం చేసుకుంది.
ह्या सगळ्यांनी मिळून दिलेला आहे आणि जनतेचे मानावे तेवढे आभार कमीच आहेत. म्हणजे काय आता त्यांच्याकरता म्हणजे त्यांच्या ऋणातच आम्ही राहू इच्छितो आणि 5 वर्ष अक्षरशः अतिशय एकोप्याने ही युती शेवटपर्यंत कशा पद्धतीनं काम करेल आणि जनतेने टाकलेल्या विश्वासाला कुठल्याही परिस्थितीमध्ये तडा जाऊन दिला जाणार नाही. अतिशय चांगल्या पद्धतीनं राज्याच्या सर्वांगीण विकासाच्या करता जसं आम्ही विकास हा केंद्रबिंदू मानून पुढे गेलो तशाच पद्धतीचं काम इथून पुढच्या काळामध्ये देखील महायुतीच्या वतीनं त्या ठिकाणी चालेल अशा प्रकारची खात्री मी आपल्या पत्रकार मित्रांना पण देतो आणि आपल्या मार्फत महाराष्ट्रातल्या तमाम जनतेला देतो. पुन्हा एकदा मतदार बंधू भगिनींचं सर्वांचं ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ జార్ఖండ్లో జేఎంఎం అలాగే కాంగ్రెస్ కూటమి భారీ విజయాన్ని అయితే సొంతం చేసుకుంది. ఇక్కడ ఎన్డీఏ కూటమి ఇండియా కూటమిల నడుమ నెక్ ఫైట్ ఉంటుందని ఇక ఎగ్జిట్ పోల్స్ అయితే భావించగా ఇండియా కూటమి 56 స్థానాలను గెలుచుకుంది. ఇండియా కూటమిలోని జేఎంఎం 34, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సిపిఐ ఎంఎల్ అలాగే ఎల్ 2 సీట్లు అయితే గెలుచుకున్నాయి. ఎన్డీఏ కూటమిలోని బీజేపీ 21, జేడీయూ 1, ఏఎల్జేపీ ఆర్వీ 1 అలాగే ఏజేఎస్యూపీ 1 చొప్పున స్థానాలనైతే సాధించాయి. ఇక మొత్తంగా ఎన్డీఏ కూటమి 24 సీట్లకి పరిమితమైంది. మహారాష్ట్ర సీఎం పదవిపైన మహాయుతి కూటమిలో ఎలాంటి గొడవలు లేవని దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ఇక బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్, ఎన్సీపీ పార్టీలు కలిసి పరస్పర అంగీకారంతో ముఖ్యమంత్రిని ఎన్నుకుంటామని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో షిండే శివసేననే అసలు శివసేన అని మరాఠా ప్రజలు తీర్పుని ఇచ్చారని తెలిపారు. ఇక మహారాష్ట్రలో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని షిండే శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రావుత్ ఆరోపణలపైన స్పందించిన ఫడ్నవీస్ ఇక ఈవీఎంలు ఒక్క మహారాష్ట్రలోనే ఎలా ట్యాంపర్ అవుతాయో జార్ఖండ్లో ఎందుకు కాలేదో విపక్షాలే చెప్పాలని ఎద్దేవచ్చేశారు. अक्षरशः अतिशय एकोप्याने ही युती शेवटपर्यंत कशा पद्धतीनं काम करेल आणि जनतेने टाकलेल्या विश्वासाला कुठल्याही परिस्थितीमध्ये तडा जाऊन दिला जाणार नाही. अतिशय चांगल्या पद्धतीनं राज्याच्या सर्वांगीण विकासाच्या करता जसं आम्ही विकास हा केंद्रबिंदू मानून पुढे गेलो तशाच पद्धतीचं काम इथून पुढच्या काळामध्ये देखील महायुतीच्या वतीनं त्या ठिकाणी चालेल अशा प्रकारची खात्री मी आपल्या पत्रकार मित्रांना पण देतो आणि आपल्या मार्फत महाराष्ट्रातल्या तमाम जनतेला देतो. पुन्हा एकदा मतदार बंधू भगिनींचं सर्वांचं मीडियाचं इलेक्ट्रॉनिक प्रिंट सर्वांचं मी मनापासून आभार मानतो, मनापासून धन्यवाद देतो. केवळ आता एवढंच सांगेन की महाराष्ट्राच्या जनतेसमोर आम्ही नतमस्तक आहोत. जनतेने ज्या प्रकारचा विजय दिलेला आहे खऱ्या अर्थानं हा विजय एक प्रकारे आमची जबाबदारी वाढवणारा विजय आहे. देशाचे प्रधानमंत्री मोदीजींवर महाराष्ट्राने दाखवलेला विश्वास आहे आणि त्यामुळे आता आम्हाला खूप काम महाराष्ट्रामध्ये करावं लागेल याची आम्हाला जाणीव होते आहे. म्हणून पुन्हा एकदा మహారాష్ట్రలో మహాయుతి అఖండ విజయం స్థిరత్వానికి ప్రజలు ఇచ్చిన ఆమోదమని అస్థిరత సృష్టించాలని చూసే శక్తులకు నేర్పిన గుణపాఠంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే అన్నారు. ఇక ఢిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ప్రధాని ప్రసంగించారు. ఇక అభివృద్ధి సందేశాన్ని ఆమోదించిన మహారాష్ట్ర ఓటర్లు అబద్ధాలు, మోసాల రాజకీయాలను ఘోరంగా ఓడించారని అన్నారు. మహారాష్ట్ర అన్ని రికార్డులను బ్రేక్ చేసిందన్న మోదీ గత 50 ఏళ్లలో ఏ పార్టీ గాని ఎన్నికల ముందు ఏర్పాటైన కూటమి గాని ఇంతటి ఘన విజయం సాధించలేదని అన్నారు. ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం, ఏక్ హైతో సేఫ్ హై అనే నినాదం ఇప్పుడు దేశానికి మహామంత్రంగా మారిందని చెప్పారు. अनेक ऐसे उम्मीदवारों को मतदाताओं ने समर्थन दिया है. मैं इसे बहुत शुभ संकेत मानता हूं. साथियों, अरे चुनाव आएंगे जाएंगे, लोकतंत्र में जय पराजय भी चलती रहेगी, लेकिन भाजपा का
एनडीए का ध्येय सिर्फ चुनाव जीतने तक सीमित नहीं है। हमारा ध्येय सिर्फ सरकार बनाने तक सीमित नहीं है। हम देश बनाने के लिए निकले हैं। हम विकसित भारत बनाने के लिए निकले हैं। भारत का हर नागरिक, एनडीए का हर कार्यकर्ता, भाजपा का हर कार्यकर्ता दिन रात इसमें जुटा है। हमारी जीत का उत्साह हमारे इस संकल्प को और मजबूत करता है। हमारे जो प्रतिनिधि चुनकर आए हैं वो इसी संकल्प के लिए प्रतिबद्ध है। हमें देश के हर परिवार का जीवन आसान बनाना है। आज एनडीए के अनेक ऐसे उम्मीदवारों को मतदाताओं ने समर्थन दिया है।